హరీష్ రావు మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గద్దెలు ఊలోనికి చెప్పినావు కదా, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గద్దెనే నువ్వు ఊల్సి చూడు ఒక్కసారి, నీ గద్దెనే ఊలుస్తాం మేమని చెప్పేసి హరీష్ రావు ఒకటి వార్నింగ్ చేస్తున్నట్టు కూడా మనము ఇక్కడ చూసుకోవచ్చు. గులాబీ జెండాలు ప్రజల గుండెల్లో నాటుకున్నారు, దాన్ని కూర్చోవడం ఎవ్వని తరం కాదు అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడుతుండు. ఎన్టీఆర్ శాంతించాలంటే కాంగ్రెస్ గద్దె పోవాలి, గద్దెలే పోవాలి. అసలు తెలుగుదేశం వాళ్ళు పుట్టింది అస్తం పార్టీకి వ్యతిరేకంగా. ఆ పార్టీ భూస్థాపితమైన నాడే ఎన్టీఆర్ నిజమైన ఇవ్వాలి. అట్లాంటి కాంగ్రెస్ లో రేవంత్ ఎందుకు చేరిండు? అంత ప్రేమ ఉంటే టీడీపీలో ఉండవలసింది. ముఖ్యమంత్రి పిచ్చి మాటలు మానుకోవాలి, 6 గ్యారెంటీల మీద దృష్టి పెట్టాలి. రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు, యూరియా కొరతతో అల్లాడుతున్నారు. మేడారం కేబినెట్ లో వాటి ఊసెత్తలేదు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా 20 లక్షల మంది విద్యార్థులు ఆటాడుకుంటుండ్రు. బీఆర్ఎస్ పై సీఎం అనుచిత వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్ అని చెప్పేసి కూడా ఒక వార్త. కానీ వాస్తవం హరీష్ అన్న మాట్లాడింది 100% వాస్తవం. నేను ఎందుకనే చెప్తాంటే మాట, హరీష్ అన్న ఏం మాట్లాడుతుండే, ఎన్టీఆర్ గారి ఆత్మ శాంతించాలంటే కాంగ్రెస్ పార్టీ గద్దెలు ఊలాలే అని అంటుండు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిందే టీడీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి అపోజిట్ గా. ఈ కాంగ్రెస్ పార్టీ ఉండొద్దు, మన జాతికి మన తెలుగు జాతి ఆగమైపోతుందని చెప్పేసి టీడీపీ పార్టీ పెట్టింది. వాస్తవం అది. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. వాస్తవానికైనా కాంగ్రెస్ గద్దె ఊల్చిండు ఆ టైంలో. అసలు కాంగ్రెస్ పార్టీ మొత్తానికి లేకుండా పోతే ఎన్టీఆర్ గారికి అసలైన ఏమంటారు నివాళులు అర్పించినట్టు. ఎందుకంటే ఈ మాట ఎందుకు వచ్చిందంటే, టీడీపీ వాళ్ళు బీఆర్ఎస్ గద్దెలు ఊల్చేస్తే అసలైన నివాళులు ఎన్టీఆర్ గారికి మనము అర్పించినట్టు అని చెప్పేసి సాక్షాత్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటకి కౌంటర్ గా హరీష్ రావు ఏం మాట్లాడుతుంది ఇక్కడ, కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతే అసలైన నివాళి ఎన్టీఆర్ అని చెప్పేసి. ఇంకొక మాట ఇక్కడ, అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఎందుకు చేరిండు? నీకు అంతగానం టీడీపీలో ప్రేమ ఉంటే అదే పార్టీలో నువ్వు ఉండొచ్చు కదా అని హరీష్ రావు మాట్లాడు. వాస్తవమే కదా, మళ్ళీ నీకు అంతగానము ప్రేమ వంగిపోతుంది అనుకో, నువ్వు అదే పార్టీలో ఉండు టీడీపీలా. నీకేమవసరం కాంగ్రెస్ పార్టీ అన్న ఉంటే అయిపోతుంది కదా. గివి మాటలు గిట్లా పిచ్చి పిచ్చిగా. అందుకే ముఖ్యమంత్రి మేడారంపై క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఓలైన ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్ పెట్టినప్పుడు ఎట్లా దానికి ఏం స్పందించాలా, ప్రజలకు ఏం చేయాలా, 6 గ్యారెంటీల గురించి మాట్లాడాలా, ఇస్తాను అన్న గా మాటలు మాట్లాడమంటే జెండాలు గుల్సుర్రి, గద్దెలు గుల్సుర్రి, బీఆర్ఎస్ లేకుండా ఎయిరి, టీడీపీ లేపుర్రి, నేను కూడా కాంగ్రెస్ తొందరలో పొంద పెడతా, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వచ్చిన టీడీపీలో చెప్పేది. గివే ఆ మాటలు, గివే కథ. గిదా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు అవి. 6 గ్యారెంటీల గురించి ఆలోచించి రైతు భరోసా 2 సంవత్సరాల కాలంలో మీరు వేసింది రైతు భరోసా ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర రైతులకు. రైతు భరోసా గురించి ఆలోచించండి. అరే అంత కరోనా వచ్చింది, వాస్తవానికి అంత కరోనా వచ్చి ప్రపంచం మొత్తం కింద మీద పడుతుంది, అతలాకుతలం అవుతున్నది ప్రపంచం అంతా. అయినా కూడా అప్పట్లున్న కేసీఆర్ గవర్నమెంట్ రైతుకి రైతు బంధు ఆపలేదు. ఇప్పుడు మీరు పేరు మార్చుకున్న రైతు భరోసా, అప్పట్లో రైతు బంధు అసలు ఆపనే. అంత కష్టకాలంలో కూడా ప్రపంచమే కింద మీద అవుతుంది. అయినా ఆయన రైతు బంధు వేసాడు. నువ్వేమో 2 ఏళ్ళ రైతు బంధు ఒక్కసారి వేసినావు, వదిలేసినావు కథ. అరే 6 గ్యారెంటీల గురించి ఆలోచించు, రైతుల గురించి ఆలోచించు, యూరియా కొరత గురించి ఆలోచించు. దాదాపుగా 20 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్ లేకుండా బాధపడుతున్నారు. అరే విద్యార్థుల గురించి ఆలోచించు.